హలో సార్, ఈ రోజు మన క్లాస్ వచ్చేటప్పటికి మార్కెట్ దిశపై ఆధారపడి స్ట్రాటజీని ఎంచుకోవడం. సో ఈ క్వశ్చన్ యొక్క వివరణ, ఈ క్వశ్చన్ కి వివరణ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ దిశపై ఆధారపడి స్ట్రాటజీని ఎంపిక చేసుకోవడం అంటే ఏంటి? ఆప్షన్ ట్రేడింగ్ లో మార్కెట్ దిశ, మార్కెట్ డైరెక్షన్ అనేది స్ట్రాటజీల ఎంపికలో అత్యంత కీలక పాత్ర అనేది అయితే పోషిస్తుంది. అంటే మార్కెట్ బుల్లీసా, బేరీసా లేదా రేంజ్ బౌండ్ లో ఉందా అన్నది అనేది మనం అంచనా వేసేలా స్ట్రాటజీస్ అయితే ఎంచుకోవాలి. ఈ దిశ ఆధారంగా ఎంచుకున్న స్ట్రాటజీ అనేది మనం లాభం సాధించే అవకాశాలు అనేది పెంచుతుంది. ఎగ్జాంపుల్, మనం ఏ విధంగా స్ట్రాటజీస్ ఉపయోగించుకోవాలనేది ఒకసారి చూద్దాం. మార్కెట్ అనేది బుల్లిష్ మార్కెట్, ఓకే. అంటే మీరు మార్కెట్ పెరుగుతుందని అంచనాలు ఉంటే క్రింద వంటి స్ట్రాటజీస్ అనేవి ఉపయోగించాలి. అంటే మీకు మార్కెట్ పెరుగుతుంది అనేది ఒక అంచనా ఉంది, అప్పుడు ఏ స్ట్రాటజీస్ ఉపయోగించాలి? లాంగ్ కాల్, బుల్ కాల్ స్ప్రెడ్, కాల్ రేషియో, బ్యాక్ స్ప్రెడ్ స్ట్రాటజీస్ అయితే ఉపయోగించాలి. ఇక లాంగ్ కాల్ అనేది ఒక కాల్ ఆప్షన్ కొనడం, అన్లిమిటెడ్ లాభం, లిమిటెడ్ లాస్. అదే బుల్ కాల్ స్ప్రెడ్ వచ్చేటప్పుడు ఒక కాల్ కొనడం, మరొక హై స్ట్రైక్ కాల్ ను అమ్మడం. ఓకేనా? ఒక కాల్ కొంటున్నాం, మరొక హై స్ట్రైక్ కాల్ అయితే అమ్మేస్తున్నాం. అదేవిధంగా కాల్ రేషియో, బ్యాక్ స్ప్రెడ్ అంటే బలమైన బుల్ మూమెంట్ కోసం అయితే ఉపయోగపడుతుంది. సో ఇవి మనకి ఏంటంటే బుల్లీస్ మార్కెట్ వైపు. సో అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి బేరిస్ మార్కెట్ కూడా మనం చూడాలి. బేరిస్ మార్కెట్ ఉంటే ఏ స్ట్రాటజీస్ అనేది ఉపయోగించాలి? సో జనరల్ గా ఏంటంటే మనకి ఈ బేరిస్ మార్కెట్ ఏదైతే ఉందో, బేరిస్ మార్కెట్ అనేది మీరు మార్కెట్ పడిపోతుందని భావించినప్పుడు కింద స్ట్రాటజీస్ అనేది ఉపయోగించాలి. అందులో ఏంటంటే మనకి లాంగ్ పుట్. లాంగ్ పుట్ అంటే ఏంటి? పుట్ ఆప్షన్ కొనడం, మార్కెట్ పడితే లాభం. ఇక్కడ మనకి లాంగ్ పుట్ అనేది. సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ మనకి బేర్ పుట్ స్ప్రెడ్. ఈ బేర్ పుట్ స్ప్రెడ్ ఏదైతే ఉందో, ఒక పుట్ కొనడం, లోయర్ స్ట్రైక్ పుట్ అమ్మడం. ఓకేనా? ఒక పుట్ కొనడం, లోవర్ స్ట్రైక్ లో ఉన్న పుట్ అమ్మడం, ఇది మనకి బేర్ పుట్ స్ప్రెడ్. అదేవిధంగా పుట్ రేస్ బ్యాక్ స్ప్రెడ్ అనేది భారీ పతనాల కోసం అయితే ఇది అనుకూలంగా ఉంటుంది. ఇది మనకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ గా మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉంటే మనం ఎటువంటి డెసిషన్ తీసుకోవాలనేది ఒకసారి చూద్దాం. మార్కెట్ అనేది రేంజ్ బౌండ్ అంటే న్యూట్రల్ లేదా రేంజ్ బౌండ్ మార్కెట్ కోసం మనం ఏం చేయాలి? ఎటువంటి స్ట్రాటజీస్ ఉపయోగించాలి? మార్కెట్ లో ఎక్కువ మార్పులు లేవని మీకు భావిస్తే ఐరన్ కౌంటర్ ఏదైతే ఉందో టైం డికే మరియు రేంజ్ బౌండ్ వ్యూహం అనేది ఉపయోగించాలి. టైం డికే మరియు రేంజ్ బౌండ్ వ్యూహం అనేది ఉపయోగించాలి. ఈ షార్ట్ స్ట్రాడల్ స్ట్రేంజల్, ఈ హై వాలటిలిటీ లో మూమెంట్ కోసం, మార్కెట్ కోసం ఇవి షార్ట్ స్ట్రాడల్ అండ్ షార్ట్ స్ట్రేంజల్. అండ్ క్యాలెండర్ స్ప్రెడ్ అనేసి ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది. టైం డికే ప్రయోజనం కోసం అయితే ఇది ఉపయోగపడుతుంది. అంటే మార్కెట్ దిశ స్పష్టంగా అర్థమైతే తక్కువ రిస్క్ తో మంచి ప్రాఫిట్ పొందే అవకాశం అనేది అయితే ఉంటుంది. కనుక స్ట్రాటజీస్ ఎంపికను ముందుగా మార్కెట్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది తప్పనిసరిగా చేయాలి. సో మనకి అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మన స్ట్రాటజీస్ ఉపయోగించడం వల్ల ఉండే మనకి బెనిఫిట్స్ అనేవి అంటే మార్కెట్ దిశపై మార్కెట్ ఏ విధంగా వెళ్తుంది దాని ఆధారంగా మనం ఈ స్ట్రాటజీస్ అనేది అయితే ఎంచుకోవడం కోసం ఈ క్వశ్చన్ అనేది అయితే వివరణ. ఓకే, థ్యాంక్ యూ.